హలో ఆల్ వెల్కమ్ టు మారీ ట్రావెల్ బ్లాగ్స్. ఈ వీకెండ్కి మీరు లో బడ్జెట్లో ఈషా ఫౌండేషన్కి ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఖమ్మం టు ఈషా ఫౌండేషన్. డిస్టెన్స్ వచ్చేసి 1099 కిలోమీటర్స్. ట్రిప్ డ్యూరేషన్ వచ్చేసి 3 days ప్లాన్. బడ్జెట్ వచ్చేసి 1500 per each one. ఖమ్మం నుండి ఈషా ఫౌండేషన్కి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా లేవు. ముందుగా మనం ఖమ్మం నుండి కోయంబత్తూర్ జంక్షన్కి రీచ్ అవ్వాలి. ఖమ్మం టు కోయంబత్తూర్ జంక్షన్ వీక్లీ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో డిఫరెంట్ కోచెస్ అవైలబుల్గా ఉంటాయి. ముందుగా స్లీపర్ కోచ్ వచ్చేసి 525 రూపీస్, 3 AC వచ్చేసి 1380 రూపీస్, 2 AC వచ్చేసి 1965 రూపీస్, 1 AC వచ్చేసి 3320 రూపీస్. ట్రైన్ నెంబర్ 12521 రప్తీ సాగర్ ఎక్స్ప్రెస్. ఇది బరౌని నుండి ఎర్నాకుళం జంక్షన్ వరకు ప్రయాణం చేస్తుంది. ఖమ్మం నుండి కోయంబత్తూర్ జంక్షన్. జర్నీ టైం వచ్చేసి 12:45 PM to 6:47 AM. టోటల్గా 18 hours జర్నీ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మనం కోయంబత్తూర్ జంక్షన్కి రీచ్ అయిపోతాం. స్టేషన్కి రీచ్ అయిపోయిన తర్వాత మనం నేరుగా నడుచుకుంటూ బయటికి వచ్చేస్తే అక్కడ మనకి ఫుడ్ హోటల్స్ అవైలబుల్గా ఉంటాయి. మంచి రెస్టారెంట్ చూసి అందులోకి వెళ్ళి ఫుల్ మీల్స్ తినేసి డైరెక్ట్గా బయటకు వచ్చేసి ఈషా ఆదియోగికి బయలుదేరిపోవాలి. కోయంబత్తూర్ నుంచి ఈషా ఫౌండేషన్కి 30 kilometers ఉంటుంది. అక్కడ నుండి 14C 14D బస్సు అవైలబుల్గా ఉంటాయి. దాని యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. కోయంబత్తూర్ నుండి ఈషా ఫౌండేషన్కి 1 hour జర్నీ తర్వాత మనం రీచ్ అయిపోతాం. ఈ ఈషా ఫౌండేషన్ ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఈ ఈషా ఫౌండేషన్లోకి ఎటువంటి ఎంట్రీ ఫ్రీ ఉండదు. ఈ ఈషా ఫౌండేషన్లో మనం ముందుగా దర్శించుకోవాల్సినవి ధ్యానలింగ, స్పంద హాల్, యోగా సెంటర్, తీర్థకుండాస్, నందీశ్వర. మరి ఈషా ఫౌండేషన్లోకి మొబైల్స్ మరియు గ్యాడ్జెట్స్ ఎలో చేయబడవు. రైట్ సైడ్లో ఉన్న కౌంటర్లో సబ్మిట్ చేసి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఈషా ఫౌండేషన్ నుండి ఆదియోగి స్టాచ్యూకి మనకి బుల్ల కార్డ్స్ మరియు టాయ్ కార్డ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈషా ఆదియోగి స్టాచ్యూకి నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. నేనైతే బుల్లా కార్ట్ రైడ్ని ప్రిఫర్ చేశాను. ధ్యానలింగా నుండి ఆదియోగి స్టాచ్యూకి 200 meters డిస్టెన్స్ ఉంటుంది. దీని యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ ఉంటుంది. ఈ ఈషా ఆదియోగి స్టాచ్యూ వచ్చేసి 112 అడుగులు ఉంటుంది. ఫైనల్గా మనం ఈషా ఆదియోగి స్టాచ్యూకి రీచ్ అయిపోయాం. మనకు స్నాక్స్ కూడా తక్కువ రేట్లే అవైలబుల్గా ఉంటాయి. ఆ తర్వాత మనకు నైట్ లేజర్ షో వచ్చేసి 7:30 PM to 8 PM వరకు ఉంటుంది. తర్వాత మనం ఈషా ఫౌండేషన్ నుండి కోయంబత్తూర్ జంక్షన్కి రిటర్న్ వెళ్ళిపోవాలి. బస్సెస్ వచ్చేసి 9:30 PM వరకు అవైలబుల్గా ఉంటాయి. తర్వాత మనకి అవైలబుల్ ఉన్న ట్రైన్స్ చూసుకొని మనం రిటర్న్ బయలుదేరిపోవాలి.